ఐపీఎల్ వేలంలో ఈసారి తెలుగు క్రికెట్ స్టార్లకు తీరని అన్యాయం జరిగిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అభిమానుల నుంచి వారెవరో కాదు, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో తిలక్ వర్మ విధ్వంసం ఏ పాటిదో అభిమానులు అప్పుడే మరిచిపోయి ఉంటారు. ఎందుకంటే రెండు వరుస మ్యాచ్లలో వరుస సెంచరీలు చేసిన ఈ తెలుగు కుర్రాడు చరిత్ర సృష్టించాడు. మెయిన్ పేర్లంతా డగౌట్ కు క్యూ కట్టగా కేవలం 22 తిలక్ రెండు మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. అంతేకాదు సిరీస్ లో హైయెస్ట్ స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అలాగే వైజాగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల అద్భుతంగా రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకి ఆలౌట్ అయింది. కోహ్లీ, రాహుల్, జైస్వాల్ వంటి హేమీలంతా పెవిలియన్ చేరగా సతీష్ కుమార్ రెడ్డి ఒక్కడే 41 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ చేసేలా ఆదుకున్నాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే ఐపీఎల్ లో వీరిద్దరికీ కూడా సరైన న్యాయం జరగలేదనే టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఏమాత్రం అనుభవం లేని వెంకటేష్ అయ్యర్ 23 కోట్లు పలికాడు. కానీ తిలక్ వర్మను ముంబై, నితీష్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ సన్ రైజర్స్ కేవలం 8 కోట్లతో రిటైన్ చేసుకున్నాయి. అయితే రిషబ్ పంత్ల వేలంలోకి వచ్చుంటే వీరికి కూడా మంచి ధర వచ్చుండేదని అంటున్నారు.